అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన కుమార్తె బయటకు వచ్చారు. బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ను అమలు చేశారు. అదేంటయ్యా అని అంటే, ఇంట్లో మా నాన్న తప్పు మాట్లాడారని మాకు తెలియదు, కానీ ఇంటి మీదకు గూండాలు వచ్చి దాడి చేశారు. కాపు ఆడబిడ్డలను కూడా చూడకుండా లకారాలతోటి మాట్లాడి మమ్మల్ని అవమానం పరిచే విధంగా మాట్లాడారని చెప్పారు. ఎంతసేపు ఉన్నా మేము కాపు ఆడబిడ్డలు మమ్మల్ని బూతులు మాట్లాడారని చెప్పినటువంటి ఈ మౌనికా చౌదరి గారు ఇప్పుడు తాజాగా ఏం మాట్లాడుతుందంటే, వివాహానికి కులంతో పని లేదు, వ్యక్తిని బట్టి మనం వివాహం చేసుకుంటాము అని చెప్తుంది. మరి అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అంటే ఇదే కదా. వివాహానికి కులంతో పని లేదు, కానీ రాజకీయానికి ఓట్లకి కులంతో పని ఉందా? మరి ఎందుకు రాజకీయానికి కులానికి అన్నిసార్లు మీరు ఓట్ల కోసం అన్నిసార్లు మీరు కుల ప్రస్తావన తీసుకొచ్చారు? అంతేకాకుండా మీ తండ్రి గారు నడి బజార్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారాలతో తిడితే దాని గురించి మీరు తప్పు అని కూడా చెప్పకుండా మీరు అది వదిలేసి మమ్మ ఇంటి మీద దాడి చేశారు, మా ఇంటి మీద కాపు కులస్తులమని కూడా మమ్మల్ని చూడకుండా, ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని బూతులు మాట్లాడారు అని చెప్పటం అనేది ఎంతవరకు కరెక్టు? అసలు మేము ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని మించిపోయిన స్థాయిలో మౌనికా చౌదరి గారు యాక్ట్ చేస్తున్నారు. ఒకసారి మనం ఆమె సమాధానం, అంటే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ఈ ప్రశ్న అడగటం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మౌనిక గారు. కాకపోతే మీ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్లో ఇదొక భాగం కాబట్టి అడగక తప్పట్లేదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్స్ అగైన్, మీకు నిజంగా కాపు కులం మీద ప్రేమ ఉండి ఉంటే కాపు కులం వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కదా, ఎందుకు చౌదరీస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? అంటే ఇవాళ ఇంత బేసిక్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావడం అనేది ఒక దురదృష్టంగా భావిస్తూనే, బట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు పెళ్లికి కావాల్సింది ఒక వ్యక్తిత్వం, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం, కులం కాదు. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు కానీ కులాన్ని పెళ్లి చేసుకోరు. వ్యక్తిత్వం ఇంపార్టెంట్. వ్యక్తిగా అభిమానించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా మేము అభిమానించినప్పుడు పెళ్లి చేసుకుంటాం. అది కమ్మవారు కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు. అక్కడ నచ్చింది వ్యక్తి, అభిమానిస్తున్నటువంటిది వ్యక్తిని. కానీ నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు కాకపోతే పొత్తు ఉంటుందా? మేం చేసుకున్నటువంటిది వ్యక్తులని. ఇప్పుడు నేనేమంటున్నామా, నీ వివాహం చేసుకునేటప్పుడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని నేను వివాహం చేసుకుంటానంటున్నావే, మరి అలాంటి ఒక రాజకీయ నాయకుడు, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి తండ్రి అంటే వ్యక్తిత్వం లేనుడైనా, క్యారెక్టర్ లెస్ అయినాగా. ఎందుకంటే ఇప్పుడు నువ్వేమన్నావు, నేను వివాహం చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆ క్యారెక్టర్ని బట్టి అతని వ్యక్తిత్వం నాకు నచ్చింది కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను కదా. మరి మీ నాన్న నడి బజార్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారాలతో తిట్టినప్పుడు అంటే మీ నాన్న క్యారెక్టర్ లేదనేగా, మీ నాన్నకి వ్యక్తిత్వం లేదనే కదా. మరి అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తిని అరెస్ట్ చేస్తే మరి ఎందుకు మీరు కులం ప్రస్తావన తీసుకొచ్చారు? కులం పెళ్లి చేసుకోవటానికేమో వ్యక్తిత్వం అవసరం లేదు, ఏ కులం వాళ్ళైనా చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. కానీ రాజకీయానికి వచ్చరికి మేము కాపు ఆడపడుచులము, మమ్మల్ని లకారాలతో బూతులు తిట్టాడు, మా నాన్న కమ్మ వాళ్ళని, అంటే ఇంకా ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు కమ్మ కమ్యూనిటీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని, వాళ్ళ తల్లి గారిని, లేకపోతే లోకేష్ని ఎవరినైనా తిట్టొచ్చు, మాకు రైట్ అది. కానీ మా మీద ఎవడు దాడి చేయకూడదు. మా నాన్నకు వ్యక్తిత్వం లేదు, మా నాన్న క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కాబట్టి మా నాన్న తిట్టొచ్చు, కానీ అవతల వ్యక్తులు క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళు ఎలా తిడతారని మన మౌనికా చౌదరి గారు అడుగుతున్నారు. మీ ఇంట్లో ఒక వ్యక్తి మంచి వ్యక్తి కాకపోతేనే మీ ఫ్యామిలీ సఫర్ అయింది, కానీ మేము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి క్యారెక్టర్ లేకపోతే, కనీసం కుల ప్రస్తావన తీసుకురాకూడదనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోతే అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మేము రాజకీయాలలో 5 ఏళ్ళు అతను మా రాజకీయ భవిష్యత్తు తన చేతిలో పెడితే, ఇన్ని లక్షల మంది జీవితాల రాజకీయ భవిష్యత్తు తన చేతిలో పెట్టాలంటే మేమెంత ఆలోచన చేయాలి? ఆ ఆలోచన మీకు లేదా? ఒకవేళ మీ భర్త క్యారెక్టర్ బాగాలేకపోతే ఏమవుతుంది? సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మన మౌనికా చౌదరి గారితో, అమ్మ ఫస్ట్ నువ్వు నీ ఇల్లు సరి చేసుకున్నాక నీ తండ్రి చెప్పు, మీ నాన్నని కూర్చోబెట్టి చెప్పు, నాన్న నీ కింద ఇంత వయసు వచ్చింది,
నువ్వు మనవళ్ళని ఎత్తుకొని ఆడించే వయసు వచ్చింది, ఇంకా ఈ లకారాల భాష ఏంటి నాన్న, రాజకీయాలలో అసలు ఇది పనికి వస్తుందా అని ఫస్ట్ మీ ఇల్లును సరిదిద్దుకొని మీ నాన్నను సరిదిద్దుకొని అప్పుడు బయటకు వచ్చి మన నీతులు చెప్తే బయట వింటారు. నువ్వు కమ్మోళ్ళని చేసుకుంటావో, రెడ్డిగారిని చేసుకుంటావో, లేకపోతే ఇంకొకరిని చేసుకుంటావో. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, అందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఏం లేదు. అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పేదంటే, వ్యక్తిత్వం ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నా ఉన్నా కదా, వ్యక్తిత్వం లేని మీ నాన్న లాంటి మీరు నిలబట్టడం అనేది కూడా తప్పు. మీ నాన్న అసలు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడమనండి. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం బయటకు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆయన తల్లి గారిని అవమానిస్తే మా నాన్న అదేం మాట్లాడలేదు, మా ఇంట్లో ఆడవాళ్ళని, కాపు మహిళల్ని లకారాలతో మాట్లాడారని అని చెప్పటం మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ నాన్న ఎలా మాట్లాడాడు, మీ ఇంటికి వచ్చినటువంటి కార్యకర్తలు ఎలా మాట్లాడారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక విషయం, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి వాడు కులాన్ని వాడటమో, లేకపోతే అవసరమైతే మతాన్ని వాడుకోవటమో, లేకపోతే ప్రాంతాన్ని వాడుకోవటమో, రాజకీయ లబ్ధి పొందాలనేది వైసీపీ యొక్క వ్యూహం. అటువంటి చెత్త రాజకీయాలలో మీరు భాగ్యస్వాములయ్యి ఈరోజు ఏదో మీడియా ముందుకు వచ్చి మేమేదో పెద్ద ఇరగదీసాం, ఓడబొడిచాం అని చెప్పే బదులు అసలు మీకు ఇంకొక విషయం, ఒక మహిళతో ఇంకొక వ్యక్తితో వివాహం అయిన తర్వాత ఆ కులానికి సంబంధించిన వ్యక్తి అవుతావు, కానీ నువ్వు కాపు మహిళ ఎందుకు అవుతావు అంటే అవసరమైతే కాపు, అవసరం లేకపోతే కమ్మ, అంతేనా? ఇలా కులాల బేసిక్గా మీరు కార్డులు వాడతారా? ఇలాంటి రాజకీయం చేయడానికి కనీసం మీకు కాకపోయినా మీ తండ్రికి ఎలాగో సిగ్గులేదు. రాబోయే జనరేషన్ మీకన్నా ఉండాలి. ఆలోచన చేసుకోండి. మహిళలు రాజకీయాలు హుందాగా చేయాలి, గౌరవంగా చేయాలి. ఎంతసేపు ఉన్న కులాలను ఉపయోగించుకొని కులం కార్డు మీద మాట్లాడి పవన్ కళ్యాణ్ కాపు కాకపోతే పొత్తు పెట్టుకోరు, పవన్ కళ్యాణ్ను కాపు లేకపోతే ఇంకోటి కాదు, ఆయన రాజకీయంగా కావాల్సినటువంటి స్టాండర్డ్ లక్షణాలు ఉన్నాయి, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ప్రభావితం చేయగలుగుతారు అనుకున్నారు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. మీరు కూడా పెట్టుకోండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నాకు తెలిసినంత వరకు కేఏ పాల్ కూడా ముందుకు రాడు. ఎందుకంటే మన పార్టీ చరిత్ర లాంటిది, మన పార్టీ పునాదులు లాంటివి, మన పార్టీ గ్రౌండ్ చరిత్ర అలాంటిది. కాబట్టి మీకు ఎలాగో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు రారు కాబట్టి మిగతా వాళ్ళ మీద చూసి ఏడవటం అనేది కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోసారి చెప్తున్నా, మీరు పద్దాకలా కులం కార్డు వాడకండి. రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు మీరు కులాల కార్డు ఎలా వాడతారనేది అర్థమైంది. కాబట్టి కులం కార్డు బంద్ చేసి మీరేమైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధిని ప్రజల ముందు పెడితే రానున్న రోజుల్లో పర్లేదురా పలానా అంబటి రాంబాబు గారి కూతురు అని ఆలోచిస్తారు తప్పనిచ్చి ఎంతసేపు ఉన్న ఏటీఎం కార్డులకి కులాలను వాడితే మాత్రం రానున్న రోజుల్లో మీ నాన్న నాకు తెలిసి గెలవటానికి 25 సంవత్సరాలు పట్టింది. మీకు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అవడానికి ఎప్పుడో మీకు ఒక 50 ఏళ్ళు వచ్చినప్పుడు కానీ మీరు ఎమ్మెల్యే అవుతారు. అది మీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి.